చికెన్ అంటే ఇది కదరా అంటావు మచ్చా ఈ వీడియో మొత్తం చూసినాక. గుడ్ ఈవినింగ్ మచాస్, అందరు ఎట్లరు మంచిగా ఆఫ్టర్ సో లాంగ్ టైం మీ ముంగట్కైతే వీడియోతో వచ్చేసిన. ఆల్మోస్ట్ 15 days అయింది మనం వీడియో పెట్టి. దానికి రీజన్ మీ అందరికీ తెలుసు. ఇట్లాంటి కొన్ని విషయాలు జరిగినప్పుడు ఇంట్లో మనం అందరం స్ట్రాంగ్ ఉండాలి. మా నాయనమ్మ చచ్చిపోయిన 4 రోజుల కాలే అప్పుడే మా తాత చచ్చిపోయాడనే న్యూస్ వినేసరికి మా మైండ్లో ఒక 2-3 రోజులు పని చేయలే. లిటరల్లీ చెప్తున్నా, లాస్ట్ 15 days నుండి మనుషులు లెక్క లేరు ఇంట్లో. జరిగిందానే తలుసుకుంటా ఏడ్చుకుంటా కూర్చుంటే మనం ముందు కోలేం కదా. ఇక మళ్ళీ యథావిధిగా మన లైఫ్ స్టైల్లో మనం ఉండాలని చెప్పి మళ్ళీ ఈరోజు మీ ముంగట్కి వీడియోతో అయిన వచ్చేసిన. ఈరోజు మన వీడియోలో దాబా స్టైల్ చికెన్ కర్రీ అయితే చేస్తున్నా. లిటరల్లీ చెప్తున్నా కదా, టేస్ట్ మాత్రం క్రేజీ అంటే క్రేజీ వచ్చింది మామ. ఆ రొట్టెలలో పెట్టుకొని తినేటప్పుడు మాత్రం చెప్తున్నా, టేస్ట్ మ్యాడ్ అంటే మ్యాడ్ ఉంది అసలు. ఒక్కసారి ఇంట్లో అయితే ట్రై చేయు, మొత్తం పిచ్చోన్ అయిపోతావు. నార్మల్ చికెన్ కర్రీకి ఈ చికెన్ కర్రీకి అయితే మస్తు టేస్ట్ ఫరక్ ఉంటుంది. నీకు తిన్నాక నీకే అర్థమవుతుంది. ఒక్కసారి ఇంట్లో ట్రై చేయు, ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్లలో చెప్పు. ఇక మన క్లౌడ్ కిచెన్ వేసాం కాడికి వచ్చేస్తే, నేను అనుకున్న డేట్ కూడా దగ్గరకు వచ్చేసింది. యాజ్ ఇట్ ఈస్ మనం అనుకున్న డేట్కి మనం స్టార్ట్ చేసేస్తాం. కొన్ని పనులు మిగిలి ఉన్నాయి, ఆమెను ఒక్కటి ప్రిపేర్ చేయలేకపోతున్నా. మిగతా పనులన్నీ అయిపోయినాయి. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముంగటికి మంచి కంటెంట్తో వస్తా. మన క్లౌడ్ కిచెన్ విషయాలన్నీ మీ ముంగటికి తీసుకొస్తా. మీరు ఇట్లానే సపోర్ట్ చేస్తే పోయి వస్తా మామ. ఉంటా, బాయ్.